లిక్కర్ స్కామ్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు మేడం. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది టీడీపీ వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? స్పిరిట్ రంగు నీళ్లు కలిపేసి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుని మీరు డబ్బులు సంపాదించుకుని కల్తీ మందు తాగి గుండులన్నీ తినేసి ఎంతో మంది మహిళలు తాళిబొట్లు తెంచిన జగన్మోహన్ రెడ్డి వల్ల కాదండి. గత ప్రభుత్వము వాళ్ళ సంపాదన కోసం ఈ లిక్కర్ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. 100% మద్యం విషయంలో తప్పు చేసిన ఎవరైనా కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. జగన్ ప్రభుత్వమే అవినీతి, అలాంటిది జరగకుండా ఉండదంటే నమ్మటం కష్టం కదా. జగన్ నిక్కర్ పాలసీ అంటే కొత్త కొత్త బ్రాండ్లు వచ్చి జనాలు అవి తాగి ఇబ్బంది పడేవారు. గత ప్రభుత్వంతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందులో స్కామ్ జరిగింది అన్నారు. సో వాదోపాదాలు తెలిస్తే కానీ ముందు తెలియదు కదా. అందుకని ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది. దాని అన్యాయం అరెస్ట్ అంటే ఎలా జరుగుతుంది? లిక్కర్ స్కామ్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు మేడం. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది టీడీపీ వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? గతంలో ఏదైతే మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి అనేక మంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మద్యాన్ని తాగి. మరి ఆ రోజు మద్యంలో ఒక క్వాలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మద్యాన్ని సరఫరా చేసి గుడి దగ్గర బడి దగ్గర అనే తేడా లేకుండా చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా లిక్కర్ని అందజేసి మరి ఏ రకంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకున్నారన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు గమనించినటువంటి పరిస్థితి. ఈ రోజు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సమగ్ర విచారణ చేపట్టి దాని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఆ స్కామ్ లో ఇరుకున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు చిదిమేసినటువంటి మద్యం అది, ఎంతో మంది అనారోగ్యానికి పాలవడానికి కారణం ఆ మద్యం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తున్నారు. దీని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. అంటే ఈ రోజు సంపదని సృష్టించాలి, అభివృద్ధి సంక్షేమం రెండింటిని రెండు కళ్ళగా చూడాలనేది వాదనండి. అంతేగాని కేవలం సంక్షేమ పథకాలు అందించడం కోసం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు పాలు చేసేసి ఇష్టం వచ్చినట్లుగా ఒక పక్కన అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి నాన్నబుడ్డి అని పథకం ద్వారా మొత్తం ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని మీరు ఏదైతే పథకం అటు ఎడం చేత్తో వేసి కుడి చేత్తో వేసి ఎడం చేత్తో లాక్కున్నటువంటి పరిస్థితి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఆ కల్తీ మద్యం తాగడం వల్ల. మరి మద్యం తాగడం అనేదే తప్పు. మేమెవరం కూడా మహిళలుగా మేమేమి దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. మద్యానికి బానిసలయ్యే కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. మద్యాన్ని నియంత్రించాలి, మద్యాన్ని అరికట్టాలి, దశల వారీగా మద్యాన్ని నియంత్రించుకుంటూ రావాలని మేము కోరుకుంటాం. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతని మనం క్యాష్ చేసుకునే దిశగా కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలు తీసే ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గం. దీని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సిందిగా మేము కోరుకుంటాం. అక్రమ అరెస్టులు చేయడానికి ఎవరో ఇదిగా ఉన్నారండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు చేశారు కాబట్టి మేము కూడా అలా చేస్తున్నామేమో అని మీరు అనుకుంటున్నారు. స్పిరిట్ రంగు నీళ్లు కలిపేసి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుని మీరు డబ్బులు సంపాదించుకుని మీరు కోట్లు వెనకేసుకున్నది అది అక్రమం కాదా? ఎవరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? ఎవరు అలా చేయరు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఆ మందు తాగి కల్తీ మందు తాగి గుండులన్నీ తినేసి ఎంతో మంది మహిళలు తాళిబొట్లు తెంచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన చేసింది న్యాయం, మేలు చేసింది అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు కూడా అక్రమ అరెస్టులు అంటే ఎవరు చేయరండి. ప్రజలకి మంచి కోరే నాయకులు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మీదే నువ్వు ఇలాంటి అబండాలు అన్ని వేసావంటే నువ్వు ఈసారి 11 సీట్లకే పరిమితాయి. నెక్స్ట్ ఆ ఓటు కూడా పోయి ఇంకోటే మిగులుతుంది నీకు. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గత 5 ఏళ్ల పాటు ఈ కల్తీ మద్యాన్నే అమ్మింది గత ప్రభుత్వం. దీనికి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది అంటారు? ఎంత మంది ప్రాణాలండి. కల్తీ మద్యం అనేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. గుండులు తినేసి లివర్ లో కిడ్నీ ప్రతి ఒక్కళ్ళు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా కిడ్నీ ప్రాబ్లం తోటే ఇదయ్యారు. ఈ మందు వల్ల కాదండి, మీరు చేసిన చిన్న తప్పితం వల్ల కాదా? అంటే మీరు కోట్లు కూడగట్టుకోవడానికి అయితే చేసిన దాని గురించే కదా ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత మంది ప్రాణాలు పోయారు. కరోనా టైంలో అయితే కరోనా గురించి చనిపోరా? నీ దుర్మార్గపు పాలనలోను నువ్వు దుర్మార్గంగా కల్తీ చేసిన మందు తాగైతే చాలా మంది ప్రజలు అయితే చనిపోయారు. ఇది ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా
గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలు శవాలు చూసి సెలగాటమాడి ఆయన శవాలు చూస్తే నవ్వుకుంటే వెళ్ళే వ్యక్తి కాబట్టి ప్రజల గురించే అలాంటి కల్తీ మద్యాన్ని చేసి ప్రజల మీద ప్రాణాలతో ఆడుకుని ప్రజల గురించి ఒక్క నిమిషమైనా మీరు ఆలోచించారా? అంటే మాకు డబ్బులు వస్తే చాలు, మేము బతికితే చాలు, మా ఇంట్లో వాళ్ళు ఉంటే చాలు అనుకున్నారు. కానీ నీకు ఓటేసిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నువ్వు కల్తీ మంది ఇచ్చి నీ ఓటు వేయించుకుంటే సరిపోద్ది. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే టీడీపీ వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మద్యం క్వాలిటీ లేడం బట్టి చాలా మంది చనిపోతున్నారు. అది వాస్తవం. ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక రకమైన మద్యం కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఒక రకమైన కుంభకోణాలు చేస్తున్నాయి. కుంభకోణాలు పక్కన పెట్టినా ఎప్పుడు కూడా సామాన్యుడికి అంటే ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి పనిచేసి కూలేడికి అటు సాయంత్రం అయ్యేసరికి మందు వేయాలి, మద్యం వేయాలి. అది కూడా కల్తీ చేస్తే ఇంకంతకన్నా దారుణం ఏముంది? ఏ ప్రభుత్వమైనా కల్తీ లేని మద్యం ఇవ్వాలని కోరుకుంటే అదే కల్తీగానే ఈ కల్తీలో కల్తీ చేసుకొని సామాన్య ప్రజలు చావుల దాకా తీసుకెళ్ళి వాళ్ళు పాపం వాళ్ళ పెళ్ళం బిడ్డలు రోడ్డు పడేలాగా ఈ మద్యం తాలూకు వాతావరణం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు క్వాలిటీ లేని మద్యం తాగితే ఆటోమేటిక్గా కిడ్నీస్ పోతాయి, హార్ట్ అటాక్ వస్తుంది, శరీర అవయవాలు పాడైపోతాయి, అనారోగ్యం పాలవుతారు. మందు ఎక్కువ తాగినా అనారోగ్యమే, కల్తీ మద్యం తాగినా అనారోగ్యమే. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కల్తీ లేని మద్యం ఇస్తే కనీసం జనాలకి ఇదవుద్ది. ఇది వాళ్ళేదో వ్యాపారాల కోసం కోట్లు సంపాదించుకోవాలని గత ప్రభుత్వము వాళ్ళ సంపాదన కోసం వాళ్ళేమో ఈ లిక్కర్ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం అట్లా చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సామాన్యుడికి కల్తీ లేని మంది అందిస్తేనే బాగుంటది. దీంతో పాటు మళ్ళీ ఏమో కల్తీ లేని మంది అరెస్టులు ఒకటి. అసలు ఈ అరెస్టులు చాలా అన్యాయం. అసలు తప్పు చేసిన అరెస్ట్ చేయాలి, నాట్ ఎట్ ఆల్. దాని ఆలోచించని పని ఏం లేదు. 100% మద్యం విషయంలో తప్పు చేసిన ఎవరైనా కల్తీ మద్యం కానీ కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రజలకు ఉపయోగపడడానికే మేము ఈ మద్యం పాలసీ తీసుకొచ్చామని. ఆ మద్యం పాలసీ ఎలా ఉండాలి? కనీసం వాళ్ళ జీవనోపాధి కానీ వాళ్ళు చనిపోకుండా ఉండాలి. అలాంటిది అనారోగ్యం పాలైపోయి చనిపోతుంటే దీనివల్ల ప్రజలకు చాలా నష్టం. ఇటువంటి పద్ధతులు మన ప్రభుత్వాలు మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరు ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉంటే ఇప్పుడు అక్రమ అరెస్టులు చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా లిక్కర్ స్కామ్ అనేసరికి గత ప్రభుత్వంలో చూస్తే అది ప్రభుత్వానికి, ఇప్పుడు చూస్తే ప్రైవేట్ది. సో అప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వ హయాంలో జరుగుతున్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అన్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ స్కామ్ జరిగిందని వీళ్ళు కొన్ని సిట్ అధికారులు వేశారు, సిట్టిని దాని మీద ప్రవేశపెట్టారు. అయితే ఒకటైతే వాస్తవం, ప్రతి క్షణం లిక్కర్ స్కామ్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రతి క్షణం లిక్కర్ స్కామ్ ఏం జరుగుతుంది. సో గత ప్రభుత్వంతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందులో స్కామ్ జరిగింది అన్నారు. సో వాదోపాదాలు తెలిస్తే కానీ ముందు తెలియదు కదా. అందుకని ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి. దాని అన్యాయం అరెస్ట్ అంటే ఎలా జరుగుతుంది? ఎక్కడ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఆటోమేటిక్ గవర్నమెంట్ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ముందుకు వస్తే దాన్ని అరెస్ట్ చేస్తారు. సో దాన్ని తప్పు పడడానికి ఏం లేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు, అంత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఇంచుమించు పెద్ద ఆయన అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా అరెస్టులు జరుగుతున్నాయి. అది మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకొకరిని, ఆ ప్రభుత్వం వచ్చి మనల్ని అరెస్ట్ చేయడం ఇది కామన్. బట్ ఇది నిజమే. ఇది వాదోపాదాలు పరిశీలించేటప్పుడు ఎవరు కరెక్ట్గా చేశారు, ఎవరు రాంగ్ చేశారు అనేది వాదోపాదాలు తెలుసు. ఇది అన్యాయం అని చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే లిక్కర్ స్కామ్ అనేది పక్కా మాఫియానే. ఎందుకంటే ఆ మాఫియా మీద నడుస్తుంది గవర్నమెంట్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద ఆల్ అరెస్ట్ ఇది అందరూ బాగానే ఉందండి. ఒక పబ్లిక్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మేము ఒకటి అడుగుతున్నాము, లిక్కర్ అసలు జరుగుతున్నప్పుడు తయారవుతున్నప్పుడు దాని మీద ఎవరైనా ఎంక్వైరీ చేశారా? ఇది విజిలెన్స్ అధికారులు కానివ్వండి, మెడికల్ ఆఫీసర్లు కానీ అధికారులు చేశారా? ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది చనిపోతున్నారు? ఇప్పుడు అంటే హై క్లాస్ బ్రాండ్లు తప్ప లో క్లాస్ బ్రాండ్ అన్ని కూడా ఖచ్చితంగా మనిషిని చంపే బ్రాండ్లే. లివర్లు పోతున్నాయి, హార్ట్ బీట్ పోతుంది, ఎవ్రీథింగ్ అన్ని పోతున్నాయి. కానీ ఈ రోజు వరకు దాని మీద ఎవరైనా స్పందించారా? ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ ఎవరైనా కానీ ఎవరైనా స్పందించారా? స్పందించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రతి క్షణం కూడా లిక్కర్ స్కామ్లో జరుగుతున్న విషయాలు ఏంటంటే, కానీ లిక్కర్ ఎలా జరుగుతుంది, దాని మెడిసిన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, దానిలో ఎంత క్వాంటిటీ కలుపుతున్నారని ఎవరైనా అడుగుతున్నారా? వీటి కోసం ఎవరు అడగడు. ఆడు గవర్నమెంట్ వస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. కానీ లిక్కర్ అసలు ఎంతమంది హార్ట్ బీట్ చనిపోయి ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్ తీస్తే, మన ఏపీ ఇండియాలో మెడికల్ రిపోర్ట్స్ చూస్తే, మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే మందు తాగిన వాళ్ళు చాలా విపరీతంగా ఉన్నారు. అందులో ఎంతమంది చనిపోతారు? రెగ్యులర్గా ఇన్నాళ్ళు అంటే జబ్బులు వచ్చేది, ఇప్పుడు 1 monthలోనే ఆడికి ఏదో లివర్ ప్రాబ్లం అని వచ్చేది, హార్ట్ బీట్ వచ్చింది, ఏదో జరుగుతుంది, అందరూ చచ్చిపోతున్నారు. సో దాని గురించి మీరు గవర్నమెంట్ ముందు తీసుకుని నాణ్యమైన మందు ఎలాగా మీరు తీరు నాణ్యమైన మందుని ప్రవేశపెట్టండి. మీరు చీప్ లిక్కర్ అంటే చీప్ లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది? చీప్ లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు సారా అమ్మినోడు ఖచ్చితంగా సారా అమ్మట్లేదు. ఎందుకంటే మాకన్నా చీప్ అమ్ముతారు, మేము ఎందుకు అమ్మాలంటారు? సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు మా ప్రజల మీద కనికరించో ఏదో చేసండి. లిక్కర్ స్కామ్లో ఆడిని అరెస్ట్ చేయడం కాదండి, ముందు ఆ మందు ఎలా తయారు చేస్తారో, అసలు నాణ్యత ఉందా లేదా, అసలు మెడికల్ రిపోర్ట్ కూడా ఇచ్చి మీరు చేయండి. చేస్తే సంతోషపడతారు చాలా మంది. ఎందుకంటే మీరు ఎలాగో మందు తీరు, ఈ గవర్నమెంట్ తీయదు కనుక దాని మీదే బతుకుతున్నాం. కాబట్టి దాన్ని శుభ్రమైన నాణ్యత మందు ఇచ్చి ప్రజలు బతికించాలని కోరుతున్నాం. నా పేరు మడిచల్ లీల ప్రకాష్ అండి. మా నాన్నగారి పేరు మడిచల్ అప్పారావు. నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ఉండేవాళ్ళం అండి. మా నాన్నగారు చేపల మార్కెట్లో చేపలు కటింగ్ చేస్తూ ఉండేవారండి. 2022 సంవత్సరంలో మార్చి
9వ తారీఖున ఆయన చనిపోవడం జరిగిందండి. అప్పుడు ఆయనకి మందు అలవాటు ఉండేదండి. అక్కడ తక్కువ ధరకు దొరికే మాకు ఇక్కడ తక్కువ ధరకు దొరికే నాటు సర తాగడం వల్ల ఆయన చనిపోవడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి లిక్కర్ పాలసీలు చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీలు చూసాం. ఏంటి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ ఏంటి, చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీ ఏంటి? జగన్ నిక్కర పాలసీ అంటే అది వేరు వేరు బ్రాండ్లు వచ్చాయండి. కొత్త కొత్త బ్రాండ్లు వచ్చి జనాలు అవి తాగి ఇబ్బంది పడేవారు. ఇప్పుడు చంద్రబాబు బ్రాండ్ ఏంటంటే మేసన్ హౌస్, ఎంసీ బ్యాంది అలాంటివి పెడతారు. జగన్ ప్రభుత్వంలో బూమ్ బూమ్ అలాంటి బ్రాండ్లు పెట్టి మధ్యగారులు ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ మందు తాగి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చి అన్ని చాలా బాధలు పడి ఉండేవారు. అంటే జగన్ 2019 ఎన్నికల ముందు నేను మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాను అన్నాడు కదా. నిజంగా అంటే ఆ గవర్నమెంట్ లో మద్యపాన నిషేధం అనేది జరిగిందా? జగన్ అన్నాడు కానీ అది మద్యపాన నిషేధం అంటే చేయలేదు. ఆ గవర్నమెంట్ లో మద్యపాన నిషేధం అన్నది చేయలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 రూపాయలకి మంచి మద్యం ఇస్తాను, నాణ్యత మద్యం ఇస్తాను అంటున్నాడు. అవి అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అందుబాటులోనే అందుతుంది జనాలందరికీ. వాళ్ళ ఆరోగ్యంగా చక్కగా మంచి బ్రాండ్తో తక్కువ పాలసీతో కొనుక్కుని చక్కగా తాగుతున్నారు. సరే, ఇప్పుడు ఏదైతే గత ఒక 5-6 నెలల నుంచి లెక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి దాదాపుగా 2,000 కోట్లు 3,000 కోట్లు లెక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి అందరూ అరెస్టులు అవుతా ఉన్నటువంటి పరిస్థితి కదా. వైసీపీ ఏమో అది అక్రమ అరెస్టులు అసలు ఏమి లేదంటున్నారు, వీళ్ళేమో నిజంగానే అవినీతి జరిగింది అంటున్నారు. ఏది నిజం, మీకేమనిపిస్తుంది? జగన్ ప్రభుత్వమే అవినీతి, అలాంటిది జరగకుండా ఉండదంటే నమ్మటం కష్టం కదా. అమ్మ మీ పేరు? కొప్పగా దొరకండి. చనిపోయినానమ్మా? కొప్పగా వెంకటేశ్వరరావు గారండి. కల్తీ సారా దాకా చనిపోయాడు మాట. మనిషి బ్లాక్ వచ్చేసాడు, వాంతులు ఈరోజనాలు అయిపోయినాయి బట్టల్లోనే. తర్వాత నేను స్నానం అయి చేసి వచ్చేటోడికి పడుకున్న మనిషి పడుకున్నట్టే నొరగ వచ్చేసింది. నోటంట నొరగొచ్చేసేసి చూస్తుంది, లెగ్గొట్టాను. లెగ్గొడితే లెగలేదండి. ఇంకప్పుడు అంబులెన్స్ ఫోన్ చేశానండి. అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి చూసి మా అమ్మగారు అయిపోయారు, తాతయ్య గారు అని చెప్పాడండి. ఎక్కడికి కూడా తీసుకెళ్ళదండి, ఇంట్లోనే అయిపోయాడండి. ఇప్పుడు అంత మద్యం షాపులు దొరుకుతా ఉన్నాయి, ఈ బ్రాందీలు విస్కీలు ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి కదా. ఎందుకని కల్తీ సారా అంటే సారా ఎందుకు తాగాల్సి? అంటే మా హాస్పిటల్ వాళ్ళు లేనోళ్ళు మరి 50 రూపాయలు అడితే 100 రూపాయలు అడితే 2 ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి, అవి తాగేస్తున్నారు. ఈ విశేషాలు కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేట్ అయిపోతుంది కదండి. అవి కొనుక్కోలేము కదా. అవి కొనుక్కున్నారు అందరూ కూడా. అవి తాగి చనిపోయానమాట అండి. కేవలం కల్తీ సారాయేనండి. ఆ రోజు ఏం జరిగిందమ్మా? అంటే చనిపోయిన తర్వాత మీ దగ్గర కొంతమంది రావటం, మాట్లాడటం, ఏలు దాని పరిచేసాక చాలా మంది వచ్చారండి. ఈ లేఖలు అందరూ వచ్చారు మా దగ్గరికి. తర్వాత అక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళేమో ఇలా మాట్లాడారు. అక్కడ ఏం చెప్పమని చెప్పాను? ఇలాగేంటి మామూలుగా హెల్త్ బాగోక చచ్చిపోయారు అని చెప్పండి, మీకు అన్ని వస్తాయి అని అన్నారండి. అంటే మేము అందరూ కూడా మేము వాళ్ళకి చెప్పమండి అని అన్నాం. అయితే మీకు ఏమి రావు అని అన్నారండి. వాళ్ళని రాపోయిన ఇష్టమే మాకు అని అందరూ అన్నారండి. అందరూ ఒకే మాట మీద ఉన్నారండి. మాకు రాపోయిన ఇష్టమేనండి, కల్తీ సారా తాగి చచ్చిపోతే మీ ఇలా చెప్పమని మీరు అంటున్నారండి, అదేంటండి బాబా అని అందరూ అన్నారు. మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ ఆ మాట చెప్పారండి. అన్న మీ పేరు? బంగారు తాతబాబు. చనిపోయిన ఆయన ఎవరు? మా నాన్నగారు బంగారు అన్నయ్య గారండి. అసలు ఏం జరిగిందన్న? అంటే ఆయన మరణానికి కారణం ఏంటి? నాటు సారా తాగి చనిపోయారండి. రేట్లు కూడా పెరిగిపోవడం వల్ల కరోనా టైంలో ఈ సారాకి బాగా అలవాటు అయిపోయారండి. బానిస అయిపోయి మధ్యాహ్నం పూట వచ్చి వచ్చినప్పుడే నొప్పి అన్నారండి. డాక్టర్లు తీసుకొచ్చే లోపల ఆయనకి కళ్ళు తెలేసి చనిపోయారండి. అంటే ఆయన మొదటి నుంచి కూడా నాటు సారా తాగే వల్ల? అంతకుముందు మందు తాగేవారు. ఈ కరోనా టైంలో రేట్లు పెరిగిపోవడం వల్ల సారాకి అలవాటు అయిపోయి తక్కువ రేట్లో వస్తుందని. ఒకవేళ అంటే ఆ మద్యం కనుక అందుబాటు రేట్లో ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చిండేది. అవునండి, దానివల్ల ఇలా జరిగింది. అమ్మ మీ పేరు? సత్యవతి అండి. మా ఆయన గారి పేరు సత్యనారాయణ. ఏం జరిగిందమ్మా? అంటే మీ భర్త గారు చనిపోవడానికి కారణం ఏంటి? ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగిందంటే రోజు కష్టపడి వస్తారండి, కొద్ది గొప్ప తాగేవారు. 2 రోజులు ఎక్కువైందండి. ఆ రాత్రి భోజనం చేశారు, పడుకున్నారు. ఆ పొద్దున్న లేచి టీ పెట్టించాను, తాగారు కూడా. నా కళ్ళు సరిగా ఆంతలేదు సత్యవతి అన్నారు. మా అబ్బాయి ఎక్కడ కోయిలగూడ అని ఉంటే ఫోన్ చేసి నాన్నకు బాగోలేదు హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నాను. తీసుకెళ్లి అన్ని చెకప్లు అన్ని చేయించి స్కానింగ్ అవి చేయించి ముందర పెట్టుకొని వచ్చారు. సాయంత్రానికి మళ్ళీ కొద్దిగా నీరసంగా ఉందని వెంటనే తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇంక ఏలూరు తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా రాత్రికి సమయం ఇచ్చారండి. అలా జరగడానికి కారణం ఏంటమ్మా? కొంతమంది ఏమో నాటు సారా అని కొంతమంది చెప్తా ఉన్నారు, కానీ కొంతమంది ఏమో సహజ మరణాలు. లేదు, సారేనండి. అంతకుముందు అంటే కొద్దిగా మందు తాగేవారు, రేటు పెంచైన మూలాన్ని ఇంక సారా తాగేవారండి. తాగకూడదన్నా సరే కష్టపడి వస్తున్నాం కదా అన్నట్టుగా మాట్లాడేవారు. కేవలం రేట్లు పెరగటం వల్లే ఇక నాటు సారా తాగారు. రేట్లు పెరగడం వల్లేనండి. వచ్చిన ఆదాయంలో సగం దానికి ఇచ్చి సగం ఎలాగని సారా వల్లేనండి. రోజువారీ పనికి వెళ్తున్నాను అంటే దాదాపుగా ఎప్పటి నుంచి
అలవాటు ఉండుంటుంది కదమ్మా. అంటే ఎన్ని సంవత్సరాలు మద్యం తాగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కనిపించలేదు. లేదండి, కనిపించలేదండి. కేవలం ఆ రోజు అప్పుడు రేట్లు పెరగటం వల్ల నాటుసారా తాగటం వల్ల. నాటి సారేనండి. ఆ చంద్రబాబు గారు మీటింగ్ ఎట్టేటప్పుడు ఆడవాళ్ళు అందరినీ పిలిచారు, వెళ్ళాము. మాకంట వయసు చిన్నోళ్ళు కూడా ఉన్నారండి. మిమ్మల్ని తీసుకెళ్ళలేదా? ఏలూరు తీసుకెళ్ళారా? ఏలూరు మా అబ్బాయిలు వెళ్ళారండి. అప్పుడు ఇల్లు దాటకూడదని ఎక్కడికి తీసుకెళ్ళలేదండి ఆడవాళ్ళని. ఇక్కడ తర్వాత మీటింగ్లోకి రమ్మంటే వెళ్ళామండి.